హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరువు కనిపిస్తుంది కదా, దీంట్లో మేమైతే చేపలు పట్టాం. కొరమేళ్ళు చాలా దొరికినాయి. చూస్తున్నారు కదా, వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, డబ్బాలో కసినాయి, వలలో కసినాయి ఉన్నాయి. వేసాకాలం కదా, చెరువులో నీళ్ళు అయితే ఎండిపోయినాయి ఫ్రెండ్స్. అప్పుడైతే పట్టడానికి వెళ్ళాం నేను మా ఫ్రెండ్స్తో కలిసి. ఈ చెరువు వచ్చేసి మా ఫ్రెండ్ది. వర్షాకాలం పొలాలు ఖాళీగా ఉంటాయి, అలాగే ఎండకి నీళ్ళు అయితే ఎండిపోతాయి. అలాగే ఈ చెరువులో ఉన్న నీళ్ళు కూడా సగానికి సగం బాగా ఎండిపోయి ఇదిగోండి, చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఎండిపోవటం గమనించి మా వాడు వెళ్దాం చేపలు పడదాం అంటే ఇవాళ 3ంటికి అయితే వచ్చాం. వెళ్ళేపాటికి 5:30 అయింది ఫ్రెండ్స్. అయిపోయింది. ఈ డబ్బాలు వేసి అయితే మేము ముగ్గురు వచ్చాం మా ఫ్రెండ్తో పాటు. మాకెన్ని చేపలు ఇచ్చాడు, వాడు ఎన్ని తీసుకున్నాడు అనేది మొత్తం పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఇదిగోండి, ఈ డబ్బాలు వేసి అయితే మాకు కొంచెం పెద్ద పెద్ద ఏమని చెప్తున్నాం మా ఫ్రెండ్కి. చిన్న ఈసురుతున్నాడు. ఇంకోండి, ఈ దీంట్లో పడినాట్లు ఇదే పెద్ద చేప. మా వాడిని పట్టుకొని చూపించరా వీడియో కోసం అంటే చూపిస్తున్నాడు. అటువైపు వెళ్ళమన్నాను. ఇంకోండి, పడినాట్లు ఇదే పెద్దది, కేజీ పైనే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంతకి చెప్పలేదు కదా, ఈ చేపలని కొరమేళ్ళు అంటారు. మొత్తం కొరమేళ్ళే పడినాయి ఫ్రెండ్స్. పండగ మా ఊడికి. మీరు కొరమేళ్ళు తింటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, ఆ డబ్బాలో తెచ్చిన అయితే 3 వాటాలు అయితే వేస్తున్నాడు. మీరే చూడండి. 3 పెద్ద చేపలు ఫస్ట్ పెట్టాడు. తర్వాత ఒక మాదిరి అంటే ఒక 200 గ్రాములు అయ్యే చేపలు పెట్టాడు. అలా వాటాలు అయితే వేసాడు ముగ్గురికి, నాకు ఇంకో ఇద్దరికి. ఫస్ట్ వాటాలో ఉన్న చేప అయితే తెల్లగా ఉంది కదా, అది ఇసుదందులో ఉంది. కానీ కొరమేన అది కూడా నీళ్ళకు మరి ఏంటో తెలియదు, అలా ఉంది. ఇక 3 వాటాలు అయితే వేసాడు నాకు, మా ఫ్రెండ్కి. ఇంకోడైతే ఉన్నాడు, వాడి పేరు చరణ్, రాజేష్. మా ముగ్గురికి వాటాలో 3 వచ్చినాయి అని చెప్పి ఇంకా చేపలు బతుకున్నాయి, బతకడానికి నీళ్ళలో వేసాడు. ఆ చేపలు తీసుకొస్తాకి వెళ్ళాడు. ఈ లోపల ఫస్ట్ వాటాలో ఉన్న చేప అయితే చిన్న గురకను మింగింది. అది దాని పొట్ట చూశారు కదా, లావుగా ఉంది. ఇక ఈ లోపల వెళ్ళి ఆ బుల్లు డబ్బాలు వేసాడు కసిన చేపలు. దాంట్లో 3 ఇచ్చుకొచ్చాడు తల ఒకటని. ఇవి అయితే ఫ్రెష్గా ఉన్నాయి, అంటే నీళ్ళు వేసాం కదా పట్టంగానే, అందుకే అలా ఉన్నాయి. ఇక 3 వాటాలు అయితే సమంగా పంచాడు, మీరే చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఫస్ట్ వాట అయితే నేను తీసుకున్నా, ఎందుకంటే ఒక చేప చాలా పెద్దగా ఉందని. ఇదిగోండి, మన వాట ఇది. వీడి వాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు చీకటి మొలానికి కనిపించలేదు, ఆగండి లైట్ వేస్తాను. లైట్ వేసి చూడండి ఫ్రెండ్స్. అయిగోండి, మనోడికి ఇవన్నీ, ఎందుకంటే మరి ఓనర్గా మరి ఎక్కువ చేపలు ఇవ్వాలి కాబట్టి. అయిగోండి, ఇవన్నీ అయితే ఆడు మొత్తం తినడం, కానీ ఇంట్లోకి తీసుకుని మిగతాయి మార్కెట్కి అయితే ఎత్తుకెళ్తాడు. మార్కెట్కి ఎత్తుకెళ్ళి ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటనేది ఫుల్ వీడియో కాదు, ఒక షార్ట్ వీడియో తీస్తాను. ఎన్ని వచ్చాయి, ఆడు ఎన్ని చేపలు ఎత్తుకెళ్ళాడు, ఎంత డబ్బులు వచ్చాయి అనేది. ఇదిగోండి, ఉన్నట్లో పెద్దదని చెప్పా కదా, మా వాడు నిన్నాడు పట్టుకున్నాడు కదా, అదే చేపలు మళ్ళీ వీళ్ళు తీస్తున్నారు బయటికి వీడియో కోసం అంటే. ఇదైతే ఇదిలిచ్చేస్తుంది అసలు మనిషిని. నా చేతిలో సాలట్లేదు, అంతగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇక ఎన్ని డబ్బులు వచ్చాయనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.